హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా 18వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళు వసంతవాడ వెళ్లేసరికి చీకటి పడింది. కారు ఒక ఇంటి ముందు ఆగింది. కారు ఆగిన వెంటనే ఇద్దరు కారు దగ్గరికి వచ్చి విజయ్ని పలకరించి వాళ్ళని లోనికి తీసుకెళ్లాడు. వాళ్ళు భోజనం చేయమని బలవంతం చేసినా బాగా టైర్డ్ అవడం వల్ల భోజనం చేయకుండానే పడుకున్నారు. అక్క లే అంటూ శ్రవంతిని లేపింది సాహితి. శ్రవంతి మత్తుగా కళ్ళు తెరిచి సాహితిని చూసి అప్పుడే తెల్లారిందా అంది. నువ్వురా బయటికి, నీకో వింత చూపిస్తా అంది. ఏంటి ఆ వింత అంటూ సాహితి వెనకే వెళ్ళింది శ్రవంతిని తలుపు చాటును ఉండమని బయటకు చూపించింది. అక్కడ విజయ్ ఆ ఊరి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మీరు ఇలానే నవ్వుతూ ఉంటే నేను ఆ నవ్వుని చూస్తూ బ్రతికేస్తా అనుకుంది శ్రవంతి మనసులో. విజయ్ తనను ఎవరో చూస్తున్నట్లు అనిపించి పక్కకు తిరిగాడు. శ్రవంతి వెంటనే అతనికి కనిపించకుండా పక్కకు జరిగింది. మీ ఆయన్ని తర్వాత చూడొచ్చు, రాత్రి సరిగ్గా చూడలేదు, ఇల్లు చూడు ఎంత బాగుందో అంది సాహితి. శ్రవంతి ఒకసారి చుట్టూ చూస్తుంది. ఇల్లు చాలా బాగుంది అంది. తర్వాత ఇద్దరూ పెరట్లోకి వెళ్లారు. చుట్టూ పూల మొక్కలతో చాలా అందంగా ఉంది. అక్కడ కట్టెలపై పై నీళ్లు కాస్తున్న కరుణ వాళ్ళ దగ్గరికి వచ్చి, వదినా మీరు చాలా బాగున్నారు, మా అన్నయ్యకి తగిన జోడి అంది. శ్రవంతి నవ్వుతూ, నేను మీకు తెలుసా అంది. హో, రాత్రి అన్నయ్య చెప్పారు అంది కరుణ. ఆయన చెప్పారా అంది శ్రవంతి సంతోషంగా. అవును వదినా, రాత్రి మీరు అలసిపోయి మమ్మల్ని గమనించలేదు అంది. మీరు ఇక్కడే ఉంటారా అంది సాహితి. ఇక్కడ కాదు, ఆ పక్క ఇల్లే మాది. అన్నయ్యే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటారు అంది. అన్నయ్యకి కావలసినవన్నీ మేమే చూసుకుంటాం అంది. వదినా, మీకు నీళ్లు తోడనా, మీరు స్నానం చేసేలోపు అమ్మ టిఫిన్ రెడీ చేస్తుంది అంది. సరే అని ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. కరుణ వాళ్ళ తల్లిదండ్రుల్ని రాధమ్మ, సూర్యం శ్రవంతికి పరిచయం చేసింది. రాధమ్మ అందరికీ టిఫిన్ వడ్డించింది. విజయ్ కూడా అందరితో పాటు కింద కూర్చొని తిన్నాడు. శ్రవంతి అతన్ని విచిత్రంగా చూస్తుంది. అసలు ఇతను విజయేనా? అక్కడి విజయ్కి ఇక్కడున్న విజయ్కి ఎంత తేడా అనుకుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ రావడంతో విజయ్ వాళ్ళతో మాట్లాడడానికి బయటికెళ్లాడు. శ్రవంతి, సాహితి టిఫిన్ చేశాక కాసేపు కరుణతో కబుర్లు చెప్పారు. కరుణ, విజయ్ బాబు వచ్చారట, బాబుకిష్టమని జున్ను తెచ్చాను పెట్టు అని కరుణకి ఒక బాక్స్ ఇచ్చింది ఒక ఆవిడ. కాసేపటికి ఇంకో ఆమె, విజయ్ బాబు వచ్చారంట, ఆయన కోసం నల్లావు పాలు తెచ్చాను, బాబుకివ్వు అంటూ ఇచ్చింది. అలా ఎవరో ఒకరు వచ్చి విజయ్ కోసం ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు. సాహితి మెల్లగా శ్రవంతి చెవులో, బావా ఈ విలేజ్కి హీరో అనుకుంటా అంది. సాహితి మెల్లగా చెప్పిన కరుణకు వినిపించింది. విజయ్ బాబు ఇక్కడి వాళ్ళకి దేవుడమ్మా. ఒకప్పుడు మాకు ఇక్కడ ఏ సదుపాయాలు లేవు. స్కూల్కి వెళ్ళాలంటే పక్కూరు వెళ్లాల్సిందే. ఎవరికి ఏ రోగం వచ్చినా సరైన వైద్యం లేక చనిపోయేవారు. రోడ్డు సదుపాయం, నీళ్ల సదుపాయం కూడా లేవు. విజయ్ బాబు మా ఊరికి వచ్చాకే అన్నీ వచ్చాయి. రోడ్లు వేయించారు. స్కూలు, హాస్పిటల్, ఇంకా రైతుల కోసం నాణ్యమైన ఎరువులు ఇప్పించేవారు. పండిన పంటను గిట్టుబాటు ధరకు ఇప్పించేవారు. మా కోసం ఇన్ని చేసిన మా దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంది కరుణ. శ్రవంతి కరుణ చెప్పేదంతా శ్రద్ధగా వింటుంది. అక్క, నేను వెళ్ళి వాణ్ణి లేపుతా, నువ్వు మీ ఆయన గొప్పతనం వింటూ ఉండు అని రాఖీ నిద్రపోతున్న గదిలోకి వెళ్ళింది. సార్, ఇంకా ముసుగు పెట్టి పడుకొని ఉన్నారే. సాహితి ఎంత లేపినా లేవలేదు. ఇలా కాదని దుప్పటి లాగేసింది, అయినా లేవలేదు. ఏంట్రా కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావు అంటూ పెరట్లోకి వెళ్ళి బకెట్తో వాటర్ తెచ్చి రాఖీ మీద పోసింది. ఒకేసారి అన్ని నీళ్లు మీద పడేసరికి అమ్మో వర్షం అంటూ లేచాడు. అవును, నీకోసం ఇంట్లో వర్షం కురుస్తుంది అంటూ అతని ఎదురుగా నవ్వుతూ నిలబడ్డ సాహితిని చూసి, రాక్షసి ఇది నీ పనా అంటూ ఆమె వెంటపడ్డాడు. సాహితి మాత్రం అతనికి దొరకకుండా ఇల్లంతా పరిగెత్తింది. శ్రవంతి, కరుణ వాళ్ళని చూసి నవ్వుకున్నారు. రాఖీ ఆమెను పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లి నీళ్ల కుండీలో పడేశాడు. సచ్చినోడా, ఇంతకు ముందే స్నానం చేశారా, డ్రెస్ అంతా తడిసిపోయింది అంది కోపంగా. ఓహో, అయితే మళ్ళీ ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అంటూ తను కూడా నీళ్ళలోకి దూకేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు నీళ్లు కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. గంటైనా నీళ్ళలోనే ఉన్నారు. ఇక వీళ్ళు వచ్చేలా లేరని శ్రవంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎంతసేపు నీళ్ళల్లో ఉంటారు, మీ అన్నయ్య వస్తే మీ పని గోవింద అంది. అవును కదా, అన్నయ్య సంగతే మర్చిపోయాం అంటూ ఇద్దరు నీళ్ళలో నుండి దిగి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం కరుణ వాళ్ళని ఊరు చూపించడానికి తీసుకెళ్ళింది. రాత్రి సరిగ్గా చూడలేదు, కానీ చాలా బాగుంది. ఊరంతా చాలా మోడర్న్గా కూడా ఉంది. మీ ఊరు చాలా బాగుంది కరుణ అంది శ్రవంతి. మీరు చూసింది సగమే, రేపు శివాలయానికి తీసుకెళ్తాను, అక్కడి నుండి ఊరు మొత్తం కనిపిస్తుంది అంది. ఓకే, మేము రెడీ, కానీ ఇప్పటికీ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇక వెళ్దామా అన్నారు సాహితీ, రాఖీ. తిరిగి వచ్చేటప్పుడు స్కూల్, హాస్పిటల్ అన్నీ చూపించింది కరుణ. వాటి మీద అను పేరు ఉండడంతో శ్రవంతి, సాహితీ, రాఖీ ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అంటే ఇది అను వాళ్ళ ఊరా అంది సాహితి. ఏమో నాకేం తెలుసు, కరుణని అడిగితే పోలా అని. అను ఎవరో నీకు తెలుసా అన్నాడు రాఖీ కరుణతో.
అన్నా అది అంటూ కరుణ ఏదో చెప్పేలోపే, హే శ్రవంతి నువ్వేంటి ఇక్కడ అంటూ ఒక అతను అక్కడికొచ్చాడు. శ్రవంతి అతను ఎవరో అన్నట్లు చూసింది. ఏంటి శ్రవంతి అలా చూస్తున్నావు? నేను చైతన్యాని గుర్తుపట్టలేదా నన్ను అన్నాడు. హో చైతు నువ్వా? సారీ, చాలా రోజులైంది కదా నిన్ను చూసి, అందుకే గుర్తుపట్టలేదు అంది సంజాయిషిగా. రోజులు కాదు శ్రవంతి, సంవత్సరాలైంది. నువ్వు నన్ను గుర్తుపట్టకపోవడంలో తప్పులేదులే అన్నాడు చైతు. సరే నువ్వేంటిక్కడ అంది శ్రవంతి. నేను ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు చైతు. శ్రవంతి పక్కనున్న సాహితీ రాఖీలను చూసి వీళ్ళు అన్నాడు. సారీ మర్చిపోయాను అంటూ, తిను మా చెల్లి సాహితి అండ్ రాఖీ మా మరిది, మా హస్బెండ్ పనుండి బయటికెళ్లారు అని వాళ్ళని పరిచయం చేసి, ఇతను నా క్లాస్మేట్ చైతన్య అని చైతన్య కూడా వాళ్ళకి పరిచయం చేసింది. చైతు శ్రవంతి 10th క్లాస్మేట్. అప్పుడే విజయ్ అక్కడికొచ్చాడు. కానీ వీళ్ళ మాటల్లో పడి అతన్ని గమనించలేదు. శ్రవంతి నీకు పెళ్ళయిందా? నమ్మలేకపోతున్నాను. ఎవరా లక్కీ పర్సన్ అన్నాడు చైతు. నీ వెనకే ఉన్నాడు బ్రో అంటూ విజయ్ని చూపించాడు రాఖీ. చైతు వెనక్కి తిరిగి విజయ్ని చూసి, శ్రవంతి విజయ్ గారు నీ హస్బెండా? అయితే ఆయన కాదు నువ్వే లక్కీ అన్నాడు నవ్వుతూ. అవును చాలా లక్కీ అని సాగదీసింది సాహితి. ఏమన్నారు అన్నాడు చైతు. అదే మీరు చెప్పిందే చైతు గారు, మా అక్క చాలా లక్కీ అంటున్నాను అంది సాహితి. ఇందులో చైతుకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేశాడు. వదిన నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు అన్నయ్యతో వచ్చేస్తారుగా అని శ్రవంతికి చెప్పి వెళ్ళిపోయింది కరుణ. చైతు గొడవలో పడి అను మ్యాటర్ మర్చిపోయారు ముగ్గురు. శ్రవంతి హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. ఇక్కడే ఉంటావుగా, తర్వాత కలుస్తాను అని ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. చైతుతో నవ్వుతూ మాట్లాడుతున్న శ్రవంతిని కోపంగా చూశాడు విజయ్. రాఖీ సాహితి అది గమనించారు. చూడు మీ అన్న మా అక్కని ఎలా చూస్తున్నాడో, చైతుతో మాట్లాడుతుందని కుళ్ళు అంది సాహితి. ఏయ్ అన్నయ్య అలా అనుకోడు, నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు అన్నాడు రాఖీ. మరెందుకు వాళ్ళని అలా చూస్తున్నాడు అంది సాహితి. దీన్ని మనం ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు. అన్నయ్య వదిలిని ఇష్టపడుతున్నాడేమో, అందుకే చైతుతో మాట్లాడుతుంటే అలా చూస్తాడేమో అన్నాడు. నేను చెప్పింది కూడా అదే కదా. ఏమో నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది అంది. వాళ్ళు ఎంతకు రాకపోయేసరికి విజయ్ కోపంగా కారులో కూర్చుని హార్న్ కొట్టాడు. శ్రవంతి విజయ్ వెయిట్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి, రేపు కలుస్తాను అని చైతు తన బైక్పై వెళ్ళిపోయాడు. విజయ్ మళ్ళీ హార్న్ మోగించేసరికి ముగ్గురు కామ్గా వెళ్ళి కారులో కూర్చున్నారు. సౌండ్ ఏంటి తేడా కొడుతుంది అంది సాహితి రాఖీ చెవులో. ష్ అన్నయ్య వింటాడు అని సైగ చేశాడు రాఖీ. ఈయనేంటి కోపంగా ఉన్నారు అనుకుంది శ్రవంతి విజయ్ని చూసి. ఇంటికెళ్ళాక అందరూ ఫ్రెష్ అయి ఆరు బయట కూర్చుని భోజనం చేశారు. వదిన వెన్నెల్లో ఇలా అందరం కూర్చుని తినడం బాగుంది కదా అన్నాడు రాఖీ. అంది శ్రవంతి విజయ్ని చూస్తూ. విజయ్ తనకేమీ పట్టినట్లు కామ్గా భోజనం చేస్తున్నాడు. ఏంటే మీ ఆయన్ని అలా చూస్తున్నావు? ఆయన ఎంత అందంగా ఉన్నా నిన్నే పట్టించుకోవడం లేదు. ఇక ఈ వెన్నెలను ఎందుకు పట్టించుకుంటారు అంది సాహితి. ఏయ్ మూసుకొని తిను అంది శ్రవంతి. శ్రవంతిని సాహితిని తెల్లవారుజామున 4ంటికి లేపింది కరుణ. శ్రవంతి మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. ఏంటి కరుణ ఇంకా తెల్లవారలేదు కదా అంది సాహితి. వదిన గుడికి ఇప్పుడు వెళ్తేనే బాగుంటుంది, నీళ్లు తోడాను, వెళ్ళి స్నానం చేయండి అంది. ఇంతలో రాధమ్మ వచ్చి, రండమ్మ నేను మీకు నలుగు పెట్టి కుంకుడుకాయలతో తలకు పోస్తాను అంది. నాకు ఆ కుంకుడుకాయతో వద్దు, నేను షాంపుతోనే తలకు పోసుకుంటాను అని సాహితి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. రాధమ్మ పెరట్లో ఒక పక్క స్టూల్ వేసి, అమ్మ మీరిక్కడ కూర్చోండి, నేను నలుగు పెడతా అంది. ఇక్కడ అంది శ్రవంతి సిగ్గుపడుతూ. పర్వాలేదమ్మా ఇక్కడికి ఎవరూ రారు అంటూ అక్కడ కూర్చోబెట్టింది. గుండెల వరకు టవల్ చుట్టుకుని ఉంది శ్రవంతి. రాధమ్మ శ్రవంతి ఒంటి నిండా నూనె రాసి నలుగు పెడుతూ ఏదో మాట్లాడుతుంది. అదే టైంలో విజయ్కి మెలకు వచ్చింది. వాళ్ళ మాటలు వినపడి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శ్రవంతిని అలా చూసి వెనక్కి వచ్చేశాడు. కానీ అతని మనసు అతని మాట వినలేదు. మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. విజయ్ చూపులు సూటిగా ఆమె గుండెలకు తాకాయి. తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి తల ఎత్తి విజయ్ రూమ్ వైపు చూసింది. విజయ్ వెంటనే పక్కకు వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ లేరే, మరి నాకెందుకు అలా అనిపించింది అనుకుంది శ్రవంతి మనసులో. రాధమ్మ నలుగు పెట్టడం పూర్తి చేసి ఆమెకి తలస్నానం చేయించింది. విజయ్ తనను తాను కంట్రోల్ చేసుకుని, ఏంటి తను అలా చూస్తున్నాను అనుకుని మంచం మీద వాలి నిద్రపోయాడు. సాహితి హాఫ్ శారీలో, శ్రవంతి శారీలో చూడముచ్చటగా ఉన్నారు. వదిన మీరు చీరలో చాలా బాగున్నారు అంది కరుణ. ఏ నేను బాలేదా అంది సాహితి మూతి ముడుచుకొని. మీరు కూడా బాగున్నారు, కానీ మా వదిన ఇంకొంచెం ఎక్కువ బాగున్నారు అంది కరుణ. గుడికి వెళ్తున్నారా? నేను మీతో రావచ్చా అంటూ అక్కడికి వచ్చాడు రాఖీ. ఎందుకు రాకూడదు, ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయ్యిరా అంది శ్రవంతి. ఉండండి అన్నయ్యని కూడా పిలుస్తా అని విజయ్ దగ్గరికి వెళ్ళాడు. రాఖీ అడిగిన వెంటనే విజయ్ ఓకే చెప్పాడు. 15 గంటలో ఇద్దరు రెడీ అయి వచ్చారు.
విజయ్ రాఖీ ఇద్దరు శ్రవంతి సాహితల్ని అలాగే చూస్తూ నిలబడ్డారు. వావ్ రాఖీ, నువ్వు ఈ పంచలో చాలా బాగున్నావు అంది సాహితి ముందుగా తేరుకొని. సాహితి అలా అనేసరికి రాఖీ సిగ్గుపడ్డాడు. తర్వాత సిగ్గుపడచ్చు, గుడికెళ్దాం రండి, అభిషేకానికి టైం అవుతుంది అంది సాహితి. అందరూ కారు దిగి గుడిని చూశారు. కొండపైన ఉంది ఆ గుడి. అమ్మో, ఇప్పుడు ఇన్ని మెట్లు ఎక్కాలా? నా వల్ల కాదు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే కూర్చుంటా అన్నాడు రాఖీ. రాఖీ తప్పు, అలా అనకూడదు, రా వెళ్దాం అంది శ్రవంతి. తప్పదా అన్నట్లు చూశాడు రాఖీ. తప్పదు, రావాల్సిందే అన్నట్లు చూసింది శ్రవంతి. అందరూ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. శ్రవంతి 2 చేతులు జోడించి శివనామస్మరణ చేసుకుంటూ మెట్లెక్కుతోంది. ఆమె వెనకే విజయ్, సాహితి, రాఖీ, కరుణ ఉన్నారు. కొన్ని మెట్లు ఎక్కాక శ్రవంతి వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళు మెట్లు ఎక్కలేక అక్కడే కూర్చుని ఆయాసపడుతున్నారు. వాళ్ళని చూసి శ్రవంతికి నవ్వు వచ్చింది. మీరు మెల్లిగా రండి, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాను అని పైకెళ్ళింది. ఎలాగో ఆయాసపడుతూ మెట్లెక్కారు నలుగురు. ఈలోపు శ్రవంతి ప్రదక్షిణలు కూడా పూర్తి చేసింది. అందరూ కలిసి అభిషేకం అయ్యాక దర్శనం చేసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. శ్రవంతి అందరికీ విభూతి పెట్టింది. విజయ్ దగ్గరికి వచ్చేసరికి ఆమె చేతులు వణికాయి. విజయ్ ఆమె చేయి పట్టుకుని తనే బొట్టు పెట్టుకున్నాడు. శ్రవంతికి అది కలో నిజమో అర్థం కాలేదు. వదినా, ఇక్కడి నుండి ఊరంతా కనిపిస్తుంది అని చెప్పాను కదా, రండి చూద్దాం అంటూ తనతో తీసుకెళ్ళింది కరుణ. అక్కడి నుండి చూస్తే వ్యూ చాలా బాగుంది. ఒక సైడ్ ఊరు, ఇంకో సైడ్ పొలాలు, చాలా బాగుంది చూడ్డానికి. కరుణ, రేపు మమ్మల్ని పొలానికి తీసుకుని వెళ్తావా అంది సాహితి. ఓ తప్పకుండా అంది కరుణ. కాసేపు అక్కడే కూర్చొని ఇంటికెళ్లారు. చైతు ఫోన్ చేస్తే భోజనానికి రమ్మంది శ్రవంతి. ఇప్పుడు కుదరదు శ్రవంతి, ఈవినింగ్ తప్పకుండా వస్తాను అన్నాడు చైతు. రాఖీ, విజయ్ బయటికెళ్ళి మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. వాళ్ళకి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. వాళ్లే కాల్ చేస్తారులే అని కరుణతో కబుర్లో పడ్డారిద్దరు. రాఖీ తన ఫోన్లో మిస్ కాల్స్ చూసి సాహితికి ఫోన్ చేశాడు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎక్కడికెళ్లారిద్దరు అంది సాహితి. ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాం అన్నాడు రాఖీ. హాస్పిటల్లోనా, ఏం చేస్తున్నారు అంది సాహితి. ఏవో కొత్త ఎక్విప్మెంట్స్ వస్తే చూస్తున్నాం అన్నాడు రాఖీ. శ్రవంతి సాహితి దగ్గర ఫోన్ తీసుకుని వచ్చేటప్పుడు చైతన్య తీసుకురమ్మని చెప్పింది. విజయ్ అక్కడ పని అయ్యాక, ఓకే చైతన్య, ఇంకా ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయి, ఇక్కడ ఎవరూ ఇబ్బంది పడకూడదు అన్నాడు. ఓకే విజయ్ అన్నాడు చైతన్య. అన్నయ్య, వదిన కాల్ చేశారు, మనతో చైతన్యాన్ని కూడా తీసుకురామని అన్నాడు రాఖీ. మీరు వెళ్ళండి, నేను ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అన్నాడు చైతన్య. అటే కదా వెళ్తున్నాం, మేము వెయిట్ చేస్తాం, కలిసే వెళ్దాం అన్నాడు రాఖీ. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయింది. విజయ్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టారో లేదో రాధమ్మ ఏడుస్తూ, ఇదంతా ఆ డాక్టర్ బాబు వాళ్ళనే అంది. విజయ్, రాఖీ చైతన్యాన్ని చూశారు. నాకేం తెలీదు అన్నట్లు చూశాడు చైతు. అసలు అతనే కాదు, పక్కనున్నారే వాళ్ళననాలి అంది సాహితి. ఈసారి చైతన్య, విజయ్ రాఖీలకు ఒక లుక్ ఇచ్చాడు. మాకు ఏమీ తెలీదు అన్నట్లు చూశారిద్దరు. వాళ్ళకు బుద్ధి లేకపోతే ఆ డాక్టర్ బాబు బుద్ధి ఏమైంది? ఎవరు ఏది చెబితే అది నమ్మడమేనా? నాకు వచ్చిన కోపానికి కనపడితే కొట్టాలనిపిస్తుంది అంది కరుణ. అమ్మో, ఇప్పుడు నన్ను వీలు కొడతారా ఏంటి అంటూ బయటికి వెళ్ళబోయాడు చైతన్య. విజయ్, రాఖీ అతన్ని ఆపి, అసలు ఏమైందో వాళ్ళని అడుగుదాం అని లోనికి వెళ్లారు. వాళ్ళు సీరియస్గా టీవీ చూస్తున్నారు. అదిగో డాక్టర్ బాబు వచ్చాడు అంది సాహితి. ఇప్పుడైనా వంటలక్కలు నమ్మితే బాగుండు అంది రాధమ్మ. అప్పుడే విజయ్ వాళ్ళకి సీన్ అర్థమైంది. వాళ్ళు మాట్లాడుకునేది కార్తీక దీపం సీరియల్ గురించని. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అందరూ అక్కడే ఉన్నారు, శ్రవంతి తప్ప. అవును, శ్రవంతి ఎక్కడికి వెళ్ళింది అన్నాడు చైతన్య. ఇక్కడున్నాను చైతు అంటూ వంటింటో నుండి వచ్చింది శ్రవంతి. ఏంటి వదినా, నువ్వు వంట చేస్తున్నావు అన్నాడు రాఖీ. వీళ్ళంతా సీరియల్స్లో మునిగి తేలుతున్నారు, అందుకని నేనే ప్రిపేర్ చేస్తున్నాను, మీరు కూర్చోండి, 10 మినిట్స్లో వంట అయిపోతుంది అంది శ్రవంతి. ఓకే, నీకు నేను హెల్ప్ చేస్తాను అంటూ చైతు కూడా శ్రవంతితో వెళ్ళాడు. విజయ్కు ఎందుకో అది నచ్చలేదు. కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన గదిలో నుండే వంటిల్లు కనపడుతుంది. చూడకూడదనుకుంటున్నా అటు చూశాడు విజయ్. శ్రవంతి, చైతు నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. వాళ్ళతో రాఖీ కూడా జాయిన్ అయ్యాడు. ఏంటి వదినా ఈరోజు స్పెషల్ అన్నాడు రాఖీ. చైతుకి ఇష్టమని గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి చేశాను అంది శ్రవంతి. శ్రవంతి, నాకు అవి ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా అన్నాడు చైతు. ఎందుకు గుర్తుండదు, నీ బాక్స్లో ఎప్పుడూ ఆ కర్రీనే ఉండేదిగా అంది శ్రవంతి. మరి నాకు ఇష్టమైన ఆలు చేయలేదా అన్నాడు అలిగినట్లు ఫేస్ పెట్టి. శ్రవంతి నవ్వుతూ, నీకు సాహితికి ఇష్టమని అది కూడా చేశాను అంది శ్రవంతి. విజయ్కు వాళ్ళ మాటలు వినపడి ఇంకా కోపం వచ్చింది. శ్రవంతిని తిట్టుకుంటూ అందరికి ఇష్టమైనవన్నీ చేసింది, నా కోసం ఏమీ చేయలేదు అనుకున్నాడు. మరి అన్నయ్య కోసం ఏ వెరైటీ చేశావు అన్నాడు రాఖీ. మీ అన్నయ్య కోసం పులిహోర చేశాను అంది శ్రవంతి. అన్నయ్య ఫేవరెట్ అది అన్నాడు రాఖీ. ఆ మాట వినగానే విజయ్ ముఖం వెలిగిపోయింది. అనవసరంగా తిట్టుకున్నాను అనుకున్నాడు మనసులో. మళ్ళీ అంతలోని, నేనెందుకు దాని గురించి ఆలోచిస్తున్నాను, నేనేగా తనతో నాకు దూరంగా ఉండమని చెప్పాను,
మరి నేనెందుకు దానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను? నో, నేను ఎప్పట్లానే ఉంటాను. ఐ హేట్ యు సెవెంత్రి అని బయటికి వెళ్ళిపోయాడు. విజయ్ బయటికి వెళ్ళేసరికి సాహితీ, కరుణ తినడానికి అంతా సెట్ చేస్తున్నారు. శ్రవంతి, చేతు కలిసి వండినవన్నీ అక్కడికి తెచ్చారు. విజయ్కి ఇష్టం లేకపోయినా వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. అందరూ శ్రవంతి వంటను మెచ్చుకున్నారు, విజయ్ తప్ప. విజయ్ ఏమైనా చెబుతాడేమో అని అతను చూసింది, కానీ అతను తిన్న వెంటనే లోనికి వెళ్ళిపోయాడు. చేతు కూడా వెళ్ళిపోయాక శ్రవంతి, సాహితీ, రాఖీ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. శ్రవంతి డల్లుగా ఉండడం చూసి, ఏంటక్క అలా ఉన్నావు? బావ నీ వంటని మెచ్చుకోలేదనా అంది. అంది శ్రవంతి. అక్క, నువ్వు సరిగ్గా గమనించలేదు. బావ ఎవ్వరికి పెట్టకుండా మొత్తం తనే తినేశాడు. ఇక ఎంత నచ్చకపోతే అలా తింటాడు చెప్పు అంది సాహితి. కానీ బాగుందని చెబితే ఇంకా హ్యాపీగా ఉండేదాని కదా అనుకుంది శ్రవంతి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.